నీకేం రైట్స్ ఉంది చెప్పేకి? నువ్వు మా ఇల్లుని ఎవరు కట్టమన్నారు? నిన్నే మా ఇల్లుని ఎవరు కట్టమన్నారు? లేదు, నీకు ఇచ్చేసిండారులే హక్కులు, మీకు ఇచ్చేసిండారు. మేము పుట్లా మాకొద్దు. నువ్వు కూడా తేల్చుకుందూరు. వీళ్ళు అమ్మ రాసిచ్చింది కదా, తెల్దా? నీకు వచ్చేసింది రైట్స్, ఇంకెవరికి లే, నీకు వచ్చేసింది. కొంపలు కూర్చేది మీ ఇద్దరికి తెలుసు, కొంపలు కూర్చేది మీకు తెలుసు. సిగ్గు లేకుండా కాలు పట్టుకొని డబ్బులంతా నీ పెళ్ళాన్ని బతకలేక పంపించిండవు. మీరెవరు రోడ్డు పాలు చేయలేదులే, మీరిద్దరు ఎవరు బతుకులు రోడ్డు పాలు చేయలే. అవును, చేయలేదు. ఎవరు కొంపలు కూల్చున్నారో లేదో అన్ని ఎంక్వైరీలో తెలుస్తాయి, కానీ ఇట్లా మాట్లాడుతూ ఉంటే తెలుసు. మిండకాయలు పట్టుకుని నీళ్ళంతా ఆడింది, ఆడబిడ్డల సొత్తుకి మమ్మల్ని అంటుంది. మిండకాయలు నోరు పడిపోయినాడు, వీడు మమ్మల్ని అంటాడు. దాంట్లో కూడా ఏమైంది? ఏం లేదు, రమేష్ అన్న మాకు షాప్ అగ్రిమెంట్ ఇస్తున్నారు, లీజ్కి మేము ఉండేది. అది పెట్టుకుంటా ఉంటే వాళ్ళ బామ్మది వచ్చి వాళ్ళ భార్య వచ్చి అలా చేస్తాం. సరే వాళ్ళు చూసుకోవాలి, సమస్యలు వాళ్ళు చూసుకోవాలి. మేమేదో బతుకు తీరు బాడీకి ఇస్తాము, బాడీతోనే మాకు సమస్య. వాళ్ళకి లోకేష్ కూడా చెప్తుంది, మాకేం లేదు, ప్రతి సెటిల్మెంట్ చేసుకున్నా మీది అంటే మేము ఖాళీ చేసుకుని వెళ్ళిపోతాం, మేము ఉండము అంటే. ఇప్పుడు ఏదో ఆడ మాకు గుడి ముందర షాప్ లేదు కాబట్టి వీళ్ళు పెట్టుకొని పిల్లల్ని పెడితే వచ్చి చికెన్ మీద అన్ని మీద అంతా పెనాయి వేసి దాదాపు 50-100 కిలో చికెన్ వేస్ట్ చేసి మా మీద గలాట అవుతుంది. పెనాయి లేదు, గ్రీన్ ఇంకోటి కూడా చెప్తాను. ఏం చేయించు? అది ఆడబిడ్డలకి ఇల్లు రాసిచ్చినారు, అది ఊరుతున్నారు. మా ఆడబిడ్డలకి ఇచ్చింది ఇల్లు, ఆడబిడ్డకి మమ్మల్ని కూడా మాట్లాడుకునింది. మేము ఆడబిడ్డలకి ఇటు మేము వచ్చేసినాము, మా మేనత్త మేము వచ్చేసినాము. ఇప్పుడు ఇల్లు నగలన్నీ 5 లక్షల రూపాయల నగలు వాళ్ళకి ఇచ్చినాము, నగలు దుడ్డు అంతా వాళ్ళకి ఇచ్చినాము. పైన పక్కన జాగా ఇచ్చిండారు, ఇల్లు ఇచ్చిండారు. ఇప్పుడు చికెన్ అంగడి వాళ్ళ బాడికి ఇచ్చుకొని పసుపు కానీ ఇచ్చింటే వాళ్ళు మాకు ఊర్చింగా తిందమ్మ కొట్లాడుకొస్తూ ఉన్నారు. నేను ఉన్నాడు నా చిన్న బిడ్డంటే నన్ను చెప్పుతో కొట్టేకి వచ్చింది. ఆడబిడ్డలకి ఏమీ లేదు, ఏమన్నా అంటే అసలు చాట్మెంట్లు అయిపోతుంది, కోరట్లు పోతుంది, చేసుకోనట్టు ఇందంటే కొట్టింది. 4-5 కొట్టినారు, మొగుడు పెండ్లము అందరూ దౌర్జన్యంగా వస్తూ ఉన్నారు. ఎవరు కొట్టినారు? నాకు అందరినీ కొట్టినారు. మా అమ్మని, నన్ని, మా అత్తని అందరినీ కొట్టారు. నా గాజు పీసులు ఎత్తుకొని కోసి చెయ్యిలంతా కూడా డ్యామేజ్ చేసినారు. ఇప్పుడు వాళ్ళని ఏమనకుందే వాళ్ళే వచ్చి అడ్మిట్ అయ్యిండారు. ఆడబిడ్డలు సొత్తుకు వస్తూ ఉన్నారు. అడిగినందుకు ప్రతి ఒక్కరిని పిలిచి మరీ గొడవలు వేసుకొని కొడుతున్నారు. నా వాళ్ళు మాకు కొంచెం న్యాయం కావాలా. అందరూ ఉండారు, అందరి ముందు ఈడ్చేసి కొట్టి తన్నింది నా పిల్ల. వాడు కానీ చిన్న పిల్లనా, 5th క్లాస్ అమ్మాయి, పెద్దోళ్ళని చెప్పులతో కొట్టేది ఎందుకునా? ఎవరైనా న్యాయంకి వస్తే వాళ్ళని షర్ట్లు పట్టి గుంజేది. సరే ప్రూఫ్లు ఉంటే ఎత్తుకోరమ్మని, ఎవరెవరి దగ్గర ఏమేమి ఉందో ఎత్తుకోరమ్మని. మా దగ్గర అన్నీ ఉన్నాయి, వాళ్ళకి దొంగ సంతకాలు పెట్టుకొని మేము చేసుకోలేదు. అన్నీ ఉన్నాయి, అన్నీ తెస్తాము, రమ్మని చెప్పండి. నా పుల్ల వారు గమ్మును నిందాక కబులు నాకు చెప్తా కొట్టి రాసింది. చెయ్యి చూడండి సార్, ఇట్లా కొట్టింది, మూతి మీద కొట్టింది. మెల్ల అన్ని ఊరు ఎత్తిచ్చినట్టు కొంచెం ఎత్తుకుంటా అన్నారు. నా సైన్ కావాలి నాకు ఎట్లా లైన్ చేస్తామంటా ఉన్నారు. వాళ్ళు ఇంకా ఏమీ రాలేదు, చేయలేదు. మొన్న కూడా కత్తిలు తెచ్చినప్పుడు అప్పుడే పోలీసులు కూడా పట్టించుకోలేదు.
మొన్న కూడా చెప్పినాం ఇట్లా కత్తులు ఎత్తుకొని వచ్చినా చూడండి అంటే వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇచ్చిందల్లా. అప్పుడు కూడా పిలిలేదు, పోలీసులు కూడా. వాడు ఎందుకని వస్తాడు? వాడు ఎవరిన వచ్చేదంటే నాకు సంబంధం లేదన్న. మా మేనత్త మేము ఇసిపెట్టిపోయినాం. నాది ఆడబిడ్డలకి మా ఎత్త చచ్చినప్పుడు అడుక్కుంటే నీకు వద్దురా అంటే మేము ఇసిపెట్టిపోయినాం. నాది నువ్వెవతే నీకేం హక్కు ఉంది అంటుందినా. మా మేనత్త సొత్తు నేను దానికంటే ముందుగా కోడాలే వచ్చింది నా ఇంటికి. కూతురు బిడ్డలకి అక్కెక్కడి నీకైనా వస్తుంది. తెచ్చిన సాకిన కొడుకు కక్కు ఉండేలేదా చెప్పు? సాకిన కొడుకే ఇసిపెట్టిపోయినాం ఆడబిడ్డలకి నడుపుకుంటే. నా పేరు కే హేమ. మేము రంగాపురంలో ఉంటాము. మా అమ్మమ్మ 2015లో, అమ్మమ్మ మునెమ్మ 2015లో మాకు ఒక వీలునామా రాసిచ్చింది ఇంటిది. ఆ వీలునామా ఆమె చనిపోయిన తర్వాత మేము రిజిస్టర్ ఆఫీస్లో పోయి నా పైన మా చెల్లి పైన పార్టీషన్ చేసుకున్నాము. తర్వాత ఇంటి పన్ను మార్చుకున్నాం. వచ్చి ఇంటి పన్ను మా తమ్ముడు దొంగ సంతకాలు పెట్టి ఫోర్జరీ సంతకాలు చేసుకొని ఇంటి పన్ను మార్చుకొని దౌర్జన్యంగా వచ్చి 5 ఏళ్ళు ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ మేము కలెక్టర్ గారికి అర్జీ చేసి మా ఇంటి పన్ను మేము మార్చుకొని మా ఇంట్లో మేము ఉంటే దౌర్జన్యంగా వాడు వస్తూ ఉన్నాడు. నగలు ఇచ్చిందే చెప్పు, ఆ పక్కిల్లు ఇచ్చిందే చెప్పు, షాన్ ఇచ్చిందే చెప్పు. చైన్ మాకు తెలియకుండా చైన్ రాపించుకున్నాడు. మాకు తెలియకుండా చైన్ రాపించుకున్నాడు. మా నాయన పైన ఉండే ఇల్లు వానికి ఇచ్చినాము. బంగారు ఎత్తుకునేసాడు. ఇల్లు అట్లే వచ్చి హ్యాండ్ వర్క్ చేసుకున్నాడు ఆమె చనిపోయిన తర్వాత. ఇప్పుడు కలెక్టర్ గారికి మేము అర్జీ ఇచ్చి మేము మా ఇంటి పన్ను మేము మార్చుకొని మా ఇంట్లో ఉంటే దౌర్జన్యంగా మా పైకి వస్తూ ఉంటాడు. రోజు గొడవలు. ఫస్ట్ పెట్రోల్ తెచ్చిపోసినాడు. ఈరోజు చికెన్ అంగడి పెట్టింటే తెచ్చి పెనాయిల్ పోసేసినారు. దౌర్జన్యంగా ఆడబిడ్డల మీదకి వస్తూ ఉంటాడు వాడు. కత్తెత్తుకొని వస్తాడంట. చంపేదానికి ఎవరినో అడిగిపోతే కత్తెత్తుకొని వస్తాడంట. చెప్పమా, దేనికి గొడవ వచ్చింది చెప్పు కూడా. 2018లో వీళ్ళవ్వ యావదాస్తి మా కాలికి చెందిన ఒక చేను ఇల్లు దాన్ని పెట్టుకొని 2019లో ఆయన చనిపోతానికే మేము పన్ను మార్చుకున్నాము. మునియమ్మ లొకేషన్ మారింది. ఇప్పటికీ మేము చూపిస్తాం అది కూడా. దాన్ని ఇప్పుడు మేము మ్యానిపులేట్ చేసి ఏం చేసినారో తెలియదు. వాళ్ళ మీద పోయిన నెలకి 7వ తేదీకి మా ఆయన సంతకం లేకుండా ఏం లేకుండా మా ఆయన మీద 6 ఏళ్ళుగా పన్ను కరెంటు బిల్లు అంతా వస్తూ అనింది. కట్టిన బిల్లులతో సహా నా దగ్గర ఉన్నాయి. మేమేమైనా పన్నులు కట్టకపోతే కూడా నా ఫోన్కే యాప్లో కాల్ వస్తా అనింది, పన్ను కట్టండి అని. అన్నీ చేసుకుంటా ఉన్నాను. నేను పోయిన నెలలో మళ్ళీ చచ్చిపోయిండే వీళ్ళ అవ్వ మీదకి మార్చి జూలైలో వీళ్ళ అక్క హేమ మీదకి మార్చుకున్నారన్న. సరే మార్చుకున్న వాళ్ళు మాకేం ఇంటిమేషన్ ఇలా ఒక నోటీస్ ఇలా ఖాళీ చేయండి అని మాకేం చెప్పలేదు. రాత్రి మేము మళ్ళీ హోటల్ పెట్టుకున్నాం ఆ జాగాలో. నైట్కి బీగం పగలు కొట్టేసి మొత్తం సామాన్లు ఎత్తి బయట వేసి బీరువాళ్ళ పైన 7 లక్షల రూపాయలు పెట్టింటే అది కూడా ఎత్తుకునేసి నైట్కి పాత్రలు ఎత్తేసినారు. మేము అప్పటికి గొడవలకు పోలేదు. వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినాము. కలెక్టర్ ఆఫీస్కి, మున్సిపల్ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి అర్జీలు ఇచ్చుకుంటూ తిరుగుకుంటూనే ఉంటాము. దాదాపు 1.5 నెలలుగా. ఇవి ఏమి తెక్కనే చికెన్ అంగడికి హోటల్కి బాడికిస్తూ ఉంటారు. మేమేం చెప్తా ఉన్నామంటే కోర్టుకి ఆల్రెడీ 2020లో వీళ్ళే బాగా ఉంది అనేసి ఏంటండి సివిల్ కేసు ఒకటి ఉంది, క్రిమినల్ కేసు ఒకటి ఉంది, జరుగుతూ ఉంటాయి. ఈ కేసులంతా పూర్తి అయినాక మీకు వస్తే మీరు ఎత్తుకుంటాం, మాకు వస్తే మేము ఎత్తుకుంటాం. డిసెంబర్ నెలలో జగదీష్ అన్న కూర్చొని పెట్టి మాట్లాడినా 5 లక్షల డబ్బులు కూడా ఇస్తామని మా ఇంటైనా 6 నెలలు టైం తీసుకున్నాం. మే లాస్ట్కి డబ్బులు ఇచ్చేట్లా. ఏప్రిల్ 25 నుంచినే నోటీసులు పంపిస్తా ఉన్నారు. ఈయన ఫోన్ చేసి వాళ్ళ అక్కని అడిగినాడు, ఒప్పుకున్నారు కదా మళ్ళీ ఫోన్ చేయి, ఎందుకు నోటీస్ పంపించినామంటే పావని వాళ్ళు ఒప్పుకోలేదు, చెల్లెలో వాళ్ళు ఒప్పుకోలేదు రాజీ అయ్యేదానికి అని చెప్పినారు. కేసులు కొట్టుకుందాము, డబ్బులు 5 లక్షలు ఇస్తాము అని మాట్లాడుకునేది పెద్ద మనుషుల మధ్యలో. ఇప్పటికి 4 సార్లు అయింది. మరి పెద్ద మనుషుల మధ్యలో మాట్లాడతారు, ఒప్పుకుంటారు, మళ్ళీ మాకు వద్దు, మాకు ఇల్లే కావాలా అంటారు. మేము అది బతికే బతుకు. ఇప్పుడు అది లేకపోతే మా బిడ్డలకు స్కూల్ ఫీజు కాదు, అన్నం కూడా పెట్టలేము. ఇప్పుడు మేమేమంటున్నామంటే బాడీకి అంతా ఇవ్వద్దంట, మేము ఉండము. ఫైనల్గా ఏం తెలుస్తారు, కలెక్టర్ ఏం తెలుస్తారు, పోలీసు వాళ్ళు ఏం తెలుస్తారు, కేసులు ఏం తెలుస్తాయో మళ్ళీ మీకైతే మీరు పెట్టుకుందరు, మాకైతే మేము పెట్టుకుందాము అనేదినా. కావాలనే గొడవలకు లాగేదినా. మా ఇంటర్ మీద ఏమంటే అది అనేది బిడ్డలు మాట్లాడతారన్నా. మా జీవితాలు ఎట్లా నాశనం అయిపోయినాయి. 16 ఏళ్ళకి వీళ్ళ ఇంటికి వచ్చిన బిడ్డగా నేను పడతా ఉంటా. నా జీవితం నాకు ఆడబిడ్డలు వాళ్ళని ఎత్తి న్యూస్ల్లో పెట్టేది, వాళ్ళని కొట్టేది. ఇప్పుడు కూడా మేము ఆ బిడ్డ సైలెంట్గా పక్కలో ఉంటే ఆ బిడ్డను కొట్టిన దానికే నా గొడవ అయింది. స్పీడ్స్ అంతా పగలు కొట్టేసాను చూడన్నా. టీడీపీ నాయకుడు గిరణ్ వచ్చి మొన్న మొహం పై తన్నేస్తా, మీ అబ్బది కాదు ఇటుకొచ్చేకంటే ఇంక వాళ్ళ అబ్బది కాకుండా ఎవరున్నా నా కొడక నీ అమ్మ బూతులంతా మాట్లాడతారు. ఏమన్నా రాజకీయం పలుకుబడి ఉంటే ఇంతేనా? మేము కూడా టీడీపీనా, మాకు కూడా సభ్యత్వం కార్డులు అన్నీ ఉన్నాయి. మేము యాటికి పోవాలో పోతాంనా. 5-6 మంది 4 పట్టుకొని చూడ కొట్టిండేది, రక్తగాయాలు చూడ, మోకాలు కడుపు మీద ఎగిరి తనిండారు. ఇదేనా న్యాయము? కేసులు ఉండేదాన్ని పన్ను మార్చిండారు, అదే ఒక తప్పు.
మేము కమిషనర్ మీద కూడా కేసు వేస్తాం. మేము ఊరికే వదలడం లే. ఇవి ఏదో ఒకటి తేల్చుకొని కదా నా బాడీకి వెళ్ళా. 1.5 నెలలకి బాడీకి అది 20లో జేసీబీతో దొబ్బేస్తే నేను ఇసుక డబ్బులు లేకుంటే అప్పులు చేసి సిమెంట్ ఇసుక ఇటుకలు మేము మోసి కట్టుకుని ఇల్లు నాది. ఆ రంగాపురంలో ఎవరు నన్ను అడగంటే తెలుస్తుంది. ఆ కేసులు అట్లే జరుగుతూ ఉన్నాయి. ఫోటోలతో సహా మా దగ్గర వీడియోలు ఉన్నాయి. అప్పుడు గొడవ వేసుకోండి. బిడ్డల్ని ఈ బిడ్డ వయసు అంత ఈ బిడ్డను కూడా రోడ్లకి లాక్ కొడతారు నా. చూడండి మేము ఈ రోజు కూడా కొట్టుకునేకేం పోలేదు. చికెన్ అంగడి పెట్టద్దంట. ఎవరిదైతే వాళ్ళు పెట్టుకుంటాం. అంటే చికెన్ అంగడి వాళ్ళ పైన పెనాయిల్ పోవడం కరెక్ట్ కాదు. వాళ్ళకి 4 సార్లు చెప్పాం. 4 సార్లు చెప్పినాం. మేము కావాలని పెడతామనేసి గిరేన్ వచ్చిన కూడా కానీ ఏమేమో అంటా రోడ్లు అందరూ ముందర అన్నా. ఇప్పుడు మేము 4 సార్లుగా చెప్తా ఉంటాంనా అంగడి పెట్టద్దండి. వాళ్ళకి కూడా తెలుసునా ఏమేమి జరుగుతాయి. రాత్రి ఎత్తేయింది వాళ్ళకి తెలుసు. జేసీబీతో దొబ్బేయింది మేము కట్టుకునింది వాళ్ళకి తెలుసు. వాళ్ళు నా పెళ్ళైన బిడ్డకి ఆ వీధిలోనే ఉంటారు. 16 ఏళ్ళుగా ఉంటారు ఆ చికెన్ అంగడి. వాళ్ళు ఏం కొత్త వాళ్ళు కాదు. అంటే డాక్యుమెంట్స్ వాళ్ళ పేరు మీద ఉందంటే డాక్యుమెంట్స్ ఉంటే పన్ను ఒకటి మారిపోతున్నా. కరెంట్ బిల్లు మా ఇంటి మీద ఉంది. పన్ను ఇల్లీగల్ గా మారింది. డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మీరు నేరుగా కోర్టుకు పోవచ్చు. వాళ్ళు 2019లోనే వాళ్ళు మా పైన కేసులు ఉన్నాయన వాళ్ళే వేసినారు కేసులు మా పైన. ఇప్పుడు కేసులు సివిల్ కేసు ఈ నెల కూడా వాయిదా ఉంది. 1 నిమిషం ఉందని చూపిస్తాను. ఈ నెల కూడా వాయిదా ఉంది సివిల్ కేసు. సివిల్ కేసులే ఏమీ లేవు దాని మీద అంటారు కదా. చూసుకోండి. కే హేమ వర్సెస్ లోకేష్ వాళ్ళే. నమస్తేనా, నా పేరు లక్ష్మి. మా అమ్మమ్మ గారు 2015లో మాకు వీలునామా ద్వారా ఈ ఇల్లు మాకు రిజిస్ట్రేషన్ ఇచ్చినారన్న. 2018లో మాకు తెలియకుండా మా అమ్మమ్మ గారి చేను తన మీద రాసుకున్నాడు. 2019లో మా అమ్మమ్మ చనిపోయినారు. మా అమ్మమ్మ చనిపోతానే మా ఇల్లు మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని బియ్యం వేసుకొని మా ఇళ్ళకి మేము వెళ్ళిపోయినాం. తర్వాత మా వదిన వచ్చి నైట్లో ఈ ఇల్లు బీగాలు పగలగొట్టి ఈ ఇంట్లో ఇల్లుని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. తర్వాత మా ఇల్లు మాకు కావాలని మేము అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాము. నా సంతకము మా అక్క సంతకము ఫోర్జరీ చేసి లాయర్ దగ్గర అప్రూవేట్ తీసుకొని మున్సిపల్ పన్ను మా మీద ఉండే పన్ను మా అన్న మీదకి మార్చుకున్నారు. తర్వాత మా పన్ను మా మీదకి మార్చుకొని మున్సిపల్ పన్ను మా మీద నుంచి వాళ్ళ మీదకి మార్చుకున్నారు లోకేష్ మమత. తర్వాత 6 నుంచి ఈ రోజు వరకు పన్ను మా మీద మార్చుకోవడానికి మేము పలు విధాల ప్రయత్నం చేసినాము. కలెక్టర్ గారికి మేము అర్జీ ఇచ్చినాము. పన్ను ఇలా మా అన్న ఫోర్జరీ చేసి మా సంతకాలు పన్ను తన మీదకి మార్చుకున్నాడని కలెక్టర్ గారికి అర్జీ ఇస్తే కలెక్టర్ గారు వెరిఫికేషన్లో మీద కమిషనర్ గారు అన్ని వెరిఫికేషన్ చేసి వీళ్ళకు నోటీసులు పంపించారు. ఎవరికి? లోకేష్కి మమతాకి నోటీసులు పంపించారు. మీ దగ్గర ఏముంది, ఏ ఆధారంతో మీరు పన్ను మార్చుకున్నారు అనేసి మీరు దగ్గర నోటీసులు ఏమున్నాయో మీ దగ్గర మీరు తీసుకొని రండి అని చెప్తే కూడా వీళ్ళు 3 నెలలు కమిషనర్ గారు పంపించే నోటీసులకి రెస్పాన్స్ ఇవ్వలేదు. తర్వాత కమిషనర్ గారు అన్ని ఎంక్వైరీ చేసి మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, మా అమ్మమ్మ గారు రాసిచ్చిన వీలునామా, తర్వాత మా మీద రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంటు, మా దగ్గర ఉన్న ఈసీ మొత్తం వెరిఫికేషన్ చేసి పన్ను మా మీదకి మార్చినారు. పన్ను మా మీదకి మారుస్తానే మా ఇల్లు మేము బాడీకి ఇల్లు మా అన్న వదిన ఇచ్చుకొని బాడీకి ఇచ్చుకొని బతుక్కుంటా ఉన్నారు. మా ఇల్లు మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని మా ఇంట్లో మేము ఉన్నాము. మేము చికెన్ అంగడి పెట్టుకుందామని మేము చికెన్ అంగడికి బాడీకి చికెన్ అంగడి మేము ముందర పెట్టిపిచ్చి మా ఇంట్లో మేము ఉన్నాము. లోపల మా అన్న మా వదిన ఈరోజు తెల్లవారితో వచ్చి చికెన్ అంగడి మీదంతా పెనాయిల్ పోసి మీరు బతుకూడదు, ఇక్కడ మీరు ఉండకూడదు అని చికెన్ అంగడిలో పనిచేసే పిల్లోడిని బెదిరిస్తున్నారు, చంపేస్తానని బెదిరిస్తున్నారు. దయచేసి మాకు న్యాయం చేసి మా జోలికి వాళ్ళు రాకుండా మీరు మీడియా ద్వారా పోలీసుల వారికి చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నాను. చీటికి మాటికి మా మీద గొడవలు రావడము, తర్వాత మేమేమైనా మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తారు. ఇప్పటికే మా మీద 2 కేసులు పెట్టిండారు. ఇంకా తర్వాత కూడా కేసులు పెడతామని బెదిరిస్తారు. మేము వాళ్ళ జోలికి వెళ్ళటం లేదు, వాళ్ళే మా జోలికి వస్తున్నారు. దయచేసి మమ్మల్ని ఇది చేయండి. నెక్స్ట్ ఏం అంటే పలంనేరులో కూడా మా లాంటి బాధితులు మమతా లోకేష్ ద్వారా బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పోలీసులు వాళ్ళు విచారణ చేస్తే అన్నీ బయటకు వస్తాయి. ఇలా ప్రతిరోజు మా మీద గొడవలకు వస్తూనే ఉన్నాను. పెద్ద మనుషులు ఏమన్నా వచ్చి చెప్పడానికి వస్తే వాళ్ళు కాలర్ పట్టుకొని వాళ్ళని ఎట్టంటే అట్లా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడి మీరెవరు మా మధ్యలో ఫ్యామిలీ ఇష్యూస్లో మీరు వచ్చేకి మీరంతా రాకూడదు అని ప్రతిరోజు గొడవకు వస్తారన్నా. ఇది మా అన్న భార్య మమత వాళ్ళ పిల్లోళ్ళు మా మీద అంతా అటాక్ చేస్తూ ఉంటే మా అన్న వీడియోలు తీస్తారు. ఇప్పుడు ప్రతి మనిషి అటాక్ చేసినప్పుడు ఎదుటి మనిషి కూడా ఏదో ఒకటి అనాల్సి వస్తుంది. మా అన్న వీడియోలు తీస్తూ ఉంటాడు. ఇది ఏం న్యాయము? దయచేసి పోలీసు వారు మాకు న్యాయం చేయండి. రోజు రావడము మా అన్న వదిన వాళ్ళ పిల్లోళ్ళు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతాము. ఇంకా అది మీడియా ముందు కూడా చెప్పే కుదరదు. అలా మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. వాళ్ళ ఇద్దరు వల్ల, లోకేష్ మమత వల్ల నాకు మా అక్కకి మాకు ప్రాణహాని ఉంది.
దయచేసి మాకు న్యాయం చేయండి. మా అమ్మమ్మ గారు పసుపు కుంకుమ కింద ఇచ్చిన ఇల్లు మా స్వాధీనంలో మేము ఉన్నాము. దయచేసి మమ్మల్ని వదిలేయమని పోలీసు వాళ్ళని వాళ్ళకి సీరియస్గా వార్నింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.